ఈ వీడియో కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇందులో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ సలహా లేదు. ఫండ్స్ కొనాలని లేదా అమ్మాలని చెప్పడం లేదు. ఇన్వెస్ట్ చేయడానికి ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ రెఫ్రిజిరేషన్స్ లిమిటెడ్ అనే ఐపీఓ గురించి మనం మాట్లాడదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ రెఫ్రిజిరేషన్స్ లిమిటెడ్ ఇది ఎస్ఎంఈ కేటగిరీ కిందకు వస్తుంది. ఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న మరియు మధ్యస్థ పరిశ్రమలు. ఈ ఐపీఓ జూలై 25 నుంచి 29 వరకు ఓపెన్ అవుతుంది మరియు దీని ప్రైస్ బ్యాండ్ ₹119 నుంచి ₹125 వరకు ఉంది. ఇష్యూ సైజ్ సుమారుగా 117 కోట్లు మరియు ఇందులో ఫ్రెష్ ఇష్యూ 94 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ 22,81,00,000 ఉంది. కంపెనీ హెచ్విఏసి చిల్లర్స్ రెఫ్రిజిరేషన్ సిస్టమ్స్ తయారు చేస్తుంది మరియు ఇది ఇండియన్ నేవీ, ఆటోమోటివ్, ఫార్మా వంటి సెక్టార్లకు సప్లై చేస్తుంది. హెచ్విఏసి అంటే హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అని అర్థం. ఇప్పుడు కంపెనీ బిజినెస్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ కంపెనీ 2006లో స్థాపించబడింది మరియు దీని ప్రధాన ఫోకస్ డిఫెన్స్ సెక్టర్, ముఖ్యంగా ఇండియన్ నేవీపై ఉంది. కంపెనీకి ISO 9001 మరియు ZED గోల్డ్ వంటి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. దీని రెవెన్యూలో 63 నుండి 83% గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ నుంచి వస్తుంది. అంటే ఇది ప్రధానంగా ఇండియన్ నేవీ మరియు ఇతర డిఫెన్స్ సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే టెండర్లు మరియు ఒప్పందాల ద్వారా సంపాదించబడుతుంది. మరియు 74 నుండి 92% మెరైన్ చిల్లర్స్ నుంచి వస్తుంది. అంటే సముద్రపు వాహనాలు, షిప్స్, సబ్మెరైన్స్, నేవల్ వెజల్స్ లాంటివి. ఇప్పుడు ఫైనాన్షియల్ అనాలిసిస్ చూద్దాం. రెవెన్యూ విషయంలో ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 45 కోట్లు, 2023లో 50 కోట్లు, 24లో 81 కోట్లు, 2025లో 23 కోట్లు ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ విషయంలో 2022లో 1,69,00,000, 23లో 2,57,00,000, 24లో 12,33,00,000 మరియు 25లో 3,56,00,000గా ఉంది. ఎబిట్దా మార్జిన్ 26 నుండి 30% మధ్య ఉంది మరియు ఇది ఇండస్ట్రీకి మంచి లెవెల్గా పరిగణించబడుతుంది. ROE విషయంలో 2024లో 20% ఉంది మరియు 2023లో 5.7% ఉండి ఇంప్రూవ్ అయింది. ROA విషయంలో 2024లో 9.9% ఉంది మరియు ముందు సంవత్సరాల్లో 2 నుంచి 4% మధ్య ఉంది. డెట్ టు ఈక్విటీ రేషియో 2022లో 1.5 ఉండగా 2024లో 0.6కి తగ్గింది. నెట్వర్త్ 2024లో 61 కోట్లు ఉంది మరియు టోటల్ డెట్ 36,80,00,000 ఉంది. క్యాష్ ఫ్లోలు ఆపరేటింగ్లో నెగిటివ్గా ఉన్నాయి కానీ ఫైనాన్సింగ్ నుంచి పాజిటివ్గా ఉన్నాయి. ఇప్పుడు ఫైనాన్షియల్స్ బాగున్నాయో లేదో చూద్దాం. కంపెనీ ఫైనాన్షియల్స్ బాగున్నాయి. రెవెన్యూ మరియు ప్రాఫిట్లో గ్రోత్ బాగా కనిపిస్తుంది. ఎబిట్దా మార్జిన్ 26 నుండి 30% ఉంది మరియు ROE 20% ఉంది. ఇవి ఇండస్ట్రీ యావరేజ్ కంటే మంచివి. డెట్ రేషియో తగ్గడం పాజిటివ్ సిగ్నల్గా పరిగణించబడుతుంది. వాల్యుయేషన్ విషయంలో PE రేషియో 33, PB రేషియో 1.9 రెట్లు మరియు ఎబిట్దా 17.55 రెట్లు ఉంది. ఇది SME IPOకి రీజనబుల్గా ఉంది మరియు గ్రోత్ పొటెన్షియల్ ఉన్నందున అట్రాక్టివ్గా ఉంది. మార్కెట్ క్యాప్ 445 కోట్లు ఉంది మరియు ఎంటర్ప్రైజ్ వాల్యూ 479 కోట్లు ఉంది. డిఫెన్స్ సెక్టార్ బూమింగ్లో ఉండడం వల్ల ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిస్క్ అనాలిసిస్ చూద్దాం. కస్టమర్ కాన్సంట్రేషన్ హైగా ఉంది మరియు టాప్ 1 కస్టమర్ 77% రెవెన్యూ ఇస్తుంది. అలాగే టాప్ 5 కస్టమర్లు 96% ఇస్తారు. ఇది కాన్సంట్రేషన్ రిస్క్ను సూచిస్తుంది. కంపెనీ డిఫెన్స్ బడ్జెట్ మీద ఆధారపడుతుంది మరియు బడ్జెట్ కట్స్ వస్తే ప్రభావం ఉంటుంది. బిజినెస్ వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్గా ఉంది మరియు క్యాష్ ఫ్లో నెగిటివ్గా ఉన్నాయి. సప్లయర్ డిపెండెన్సీ ఉంది. డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఉంది. ఎకానమిక్ డౌన్ టర్న్స్ మరియు న్యాచురల్ డిజాస్టర్స్ వంటివి రిస్కులుగా ఉన్నాయి. ఇది SME IPO కాబట్టి లిక్విడిటీ రిస్క్ ఉంటుంది. కంక్లూజన్ విషయానికి వస్తే ఓవరాల్ గా శ్రీ రెఫ్రిజిరేషన్స్ మంచి IPOగా కనిపిస్తుంది. డిఫెన్స్ సెక్టార్ గ్రోత్ మరియు స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ వల్ల ఇది మంచి పొటెన్షియల్ కలిగి ఉంది. ఈ IPO అలాట్మెంట్ జూలై 30, 2025న జరుగుతుంది. లిస్టింగ్ ఆగస్టు 1, 2025న ఉంటుంది. ఇది మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంట్ ను సూచిస్తుంది కానీ రిస్క్ టాలరెన్స్ ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్
ని సంప్రదించి మాత్రమే అప్లై చేయాలి. గ్రే మార్కెట్ ప్రైస్ ఇంకా అందుబాటులో లేదు కాబట్టి దాన్ని మానిటర్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని యూజ్ చేసి ఓపెన్ చేయండి.